ఎంక్వైరీ అవన్నీ కూడా అంటే సూపర్విజన్ కూడా చేస్తాను. ఇది నా నైట్ డ్యూటీస్ చేసినప్పుడు ఫొటోస్ ఇవి. ఏదైతే ఇంతవరకు కూడా నేను మాట్లాడానో అవన్నీ కూడా నిజాలే నేను మాట్లాడాను సార్. అందులో దేంట్లో కూడా ఎలాంటి అవాస్తవం అయితే లేదు. అవాస్తవం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేనైతే ఏ ఉద్యోగం అయితే నాకు అంత దూరం బదిలీ చేశారో అది చాలా అన్యాయం అని నేను ప్రతిఘటిస్తున్నాను. నాకు న్యాయం జరగాలి అని నేను కోరుకుంటున్నాను. పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా. ఏదైతే ఎమ్మెల్యే గారు నా పట్ల మానసికంగా ఇంకా ఫిజికల్గా హెరాస్మెంట్ అయితే చేశారో దానిలో కూడా అబద్ధం అయితే ఏమీ లేదండి. ప్రూఫ్స్ కావాలని అడుగుతున్నారు. ఒకటి ఏదైనా మనము నో అని చెప్పిన తర్వాత ప్రూఫ్స్ ఎలా వస్తాయి చెప్పండి. అదే ఎస్ అని చెప్పామనుకోండి మనకి చాలా ప్రూఫ్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ అది కాదు, నేను అలాంటి మనిషిని కాదు కాబట్టి నేను దాని గురించి మరి మాట్లాడదలుచుకోలేదు. ఏదైనా సరే దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ కానీ ప్రాపర్గా 2022 నుంచి ఈ రోజు వరకు పొందూరులో ఏం జరిగిందో అది తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.